భక్త సూరదాస్ కళ్ళున్న అజ్ఞానుల కన్నా నేత్రములు లేకున్ననో జ్ఞానులే సత్యాన్ని దర్శించగలరు. పుట్టుకతో అంధుడైనను అట్టి సత్య దర్శనము పొంది తరించిన భాగవతోత్తముడు సూరదాసు మహనీయుడు. మధురాక్షేత్రమున సూరదాస్ మహాత్ముడు జన్మించాడు. అతడు జాత్యంధుడు. ప్రకృతి శోభలను గాంచు అదృష్టమునకు నోచుకొని అభాగ్యుడు. పుట్టుకతోనే ప్రపంచమును వీక్షించు దృష్టిని కోల్పోయిన సూరదాసు పరమాత్మను దర్శించు జ్ఞాన నేత్రమును వెంట నిడుకొని జన్మించినాడు. పువ్వు పుట్టగనే పరిమళను వెదజల్లునట్లు బాల్యముననే సూరదాసులో జనించిన భక్తి కుసుమము సదాచార పరిమళాన్ని వెదజల్లింది. నిండు చంద్రుని పండు వెన్నెలను చూసి ఆనందించు అవకాశము అరణ్యానికి లేనట్లు సూరదాసులోని ఆధ్యాత్మిక చింతనా సౌరభాన్ని ఆఘ్రాణించు సంస్కారము తాను జన్మించిన కుటుంబ సభ్యులకు లోపించింది. పుట్టుకలో సూరదాసునకు సంక్రమించిన గ్రుడ్డితనమే వారిని ఆకర్షించుతున్నది కానీ అతనిలో దిన ప్రవర్ధమానమగుతున్న ఆధ్యాత్మిక సూర్యప్రకాశము వారి అంధకార జ్ఞాన చక్షువును ఆకర్షించలేకపోయింది. గ్రుడ్డివాడని సూరదాసుని చులకనగా చూడడానికి ప్రారంభించారు. కంచెయే చేను మేసినట్లు తన కుటుంబీకులే నిరంతరము తనను యావగించుకోసాగారు. పనికి మాలిన చవటని నిందించేవారు, భూమాతకు బరువని దూషించేవారు. ఇక బయటవారు సరే వారికి సూరదాసు ఒక ఆట వస్తువు. ఆహా, గ్రుడ్డి ప్రపంచము. పుట్టుకలో ఒక వ్యక్తికి ప్రాప్తించిన గ్రుడ్డితనాన్ని అర్థం చేసుకొని సానుభూతి చూపలేక కళ్ళున్న సమాజమంతా ఒక్కసారి అంధత్వాన్ని ఆపాదించుకుంది. తన కుటుంబీకులు చేసే నిందాజ్వాలలకు, సమాజం అందించే అపహాస్య సమ్మెట పోట్లకు సూరదాసు అంతఃకరణ అనే బంగారు వన్నె తీరి నిర్మల అపరంజిగా మారింది. నిర్మల అంతఃకరణ నిర్వికల్ప శాంతిని పొందేటందుకు ఉరకలు వేయసాగింది. పరిసరాలని సూరదాసు చక్కగా అర్థం చేసుకున్నాడు. భగవంతుడు తప్ప తనకు శరణ్యమెవ్వరూ లేరని గ్రహించాడు. తన అంధత్వాన్ని చూసి ఆవగించుకున్న సమాజ అంధత్వాన్ని గాంచి నవ్వుకున్నాడు. ఒకనాడు ఎవ్వరికీ చెప్పకుండా బయలుదేరి ఒంటరిగా నడక సాగించాడు. తాను ఒంటరివాడేలా అవుతాడు? తన హృదయంలో నందనందనుడు క్షణకాలం కూడా దూరం కాకుండా తిష్ట వేసి ఉన్నాడు. తనతో భగవానుడు కలిసి నడిపిస్తున్నప్పుడు తాను ఒంటరి వాడేలా అవుతాడు? తుంటరి మానవుల మధ్య వ్యసన మనుగడను సాగించుట కన్నా భక్తి భావాలతో ఒంటరి జీవితమే గడుపుటయే శ్రేయోదాయకము. దిక్కులు తెలియనివాడుగా జన్మించిన సూరదాసు ఇప్పుడు దిక్కులు లేనివాడయ్యాడు. బలహీనులకు బలము, ధనహీనులకు ధనము, జనహీనులకు జనము, అనాథలకు అనాథుడైన ఆ పరంధాముడేనని భావించిన సూరదాసు మెల్లగా గోకులధామం సమీపించాలని బయలుదేరాడు. ఒక గ్రామ పొలిమేరలో ఆగాడు. కదలలేక కూర్చుండిపోయాడు. గ్రామ పెద్ద ఒకరు ఆ దారిన వెడుతూ సూరదాసును చూశారు. సూరదాసు ప్రసన్న వదనము అతనిని ఆకర్షించింది. వెంటనే సూరదాసును సమీపించి, అయ్యా, తమరెవరు, ఎక్కడి నుండి వచ్చారని ప్రశ్నించాడు. నాయనా, ఎవరో ఎవరికి ఎరుక, అది తెలిసిన వాడొక్కడే, అతడు నేను కాను, కానీ అతని కారుణ్యమే నా మనుగడకు కారణమని జవాబిచ్చాడు. సూరదాసు భావగర్భిత పలుకులు అతని మనస్సులో సంచలనాన్ని కలిగించాయి, హృదయాన్ని స్పందింపచేశాయి. బుద్ధిలో ఆసక్తి చెందుతుండ, మహాత్మా, మీరు మహానుభావుల వలె కనపట్టుచున్నారు. తమరి నివాస స్థానమేది? ఎక్కడి నుండి వచ్చారు? ఎంతవరకు మీ ప్రయాణము అని గ్రామ పెద్ద ప్రశ్నించారు.
సూరదాసు మహాత్ముడు చిరునవ్వు నవ్వి, నాయన, ఎక్కడి నుండి వచ్చారని అడుగుతున్నావు? నీవు అడుగుతున్నది ఎవరివి? నీవు అడుగుతున్నది ఎవరిని? పాంచభౌతికమైన ఈ శరీరము మలినపూరితమైన తల్లి గర్భము నుండి వచ్చింది. నేత్రాలు దారి తప్పి మధ్యలోనే అదృశ్యమయ్యాయి. మనసంటావా? అది మాయ నుండి వచ్చింది. ఇక నేనంటావా? నేను పుట్టేవాడిని గాను కనుక గిట్టే ప్రసక్తే లేదు. ఇక నీవు అడిగిన తరువాత నా ప్రశ్న, నా ప్రయాణం ఎంతవరకని. అయితే విను. ఏది తెలుసుకున్న తరువాత మరొకటి తెలుసుకొనవసరము లేదో అట్టి పుణ్యధామాన్ని చేరడానికే నా ప్రయత్నము. సత్యనాథుని పాదములే నా నివాస స్థానము అని భాషిస్తాడు. గ్రామ పెద్ద మనస్సు చైతన్యవంతమైనది. హృదయంలో ఆనందముతో ఉరకలు వేయసాగింది. ఆ మహాత్ముని దివ్యవాణి ప్రభావంతో కనువిప్పు కలిగింది. శరీరము గగుర్పాటు చెందింది. తన బ్రతుకు బాటకు మార్గామి లభించినట్లయింది. వెంటనే చేతులు జోడించి నమస్కరిస్తూ, మహాత్మా, మీరు సామాన్యులు కారు. మీలో కనిపించే వైరాగ్యము, మీ ముఖతః వెలువడే అమృత భావ పరంపరలు, మీలో గోచరించే భక్తి పారవశ్యం నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నాయి. మీకు సేవ చేసి తరించే మహద్భాగ్యాన్ని నాకు ప్రసాదించండి. మీ అడుగుజాడల్లో నా బ్రతుకును సరిచేసుకునే దివ్యావకాశాన్ని అనుగ్రహించండి. మీరు మా గ్రామంలోనే స్థిరపడి మమ్ము కృతార్థులను చేయండి అని సూరదాసు పాదములపై పడి బోరున ఏడుస్తాడు. సూరదాసు ఆంతర్యంలో చెలరేగే వైరాగ్య జ్వాలకు బాహ్యంలో అనువైన ఏకాంతము లభించింది. సదా హరినామ సంకీర్తనందు మనసు లగ్నం కాసాగింది. భగవద్దర్శనార్థము చిత్తము పరుగులు తీయసాగింది. కంటిపై రెప్పవాలదు, భుజించుటకు నాలుక ఇచ్చగించదు. నిరంతరము భగవద్వియోగ దుఃఖాన్ని అనుభవిస్తూ సూరదాసు కన్నీరు కార్చేవాడు. క్రిందపడి దొర్లేవాడు. చేతులు జోడించి ప్రార్థించేవాడు. లేదా కాష్ట మౌనం దాల్చి రాతి బండలా నిశ్చేష్టుడై పడి ఉండేవాడు. సూరదాసు అంతఃకరణ భగవత్ సందర్శనానికి పరితపించు అట్టి శుభముహూర్తాన శుద్ధాద్వైత వైష్ణవ సిద్ధాంత మూల పురుషులకు వల్లభాచార్యుల వారు తీర్థయాత్రలు చేయుచు సూరదాసు ఉన్న ప్రాంతమునకు అరుదించారు. మహాత్ముడైన వల్లభాచార్యుల వారిని దర్శించవలయునని సూరదాసుకు కోరిక జనించింది. వెంటనే బయలుదేరి వల్లభాచార్యుల వారి సన్నిధానమును చేరి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేశాడు. వల్లభాచార్యుల వారి పాద స్పర్శచే సూరదాసులోని భక్తి బీజము వీర్యవంతమై ఆనంద వృక్షముగా మారింది. అమృత ఫలమును అందించుటకు సిద్ధంగా ఉంది. సూరదాస్ భక్తి శ్రద్ధల వల్ల వల్లభాచార్యుల వారికి అవగతమయ్యాయి. రాధాకృష్ణ ప్రేమతత్వాన్ని గూర్చి సూరదాసుకు బోధించారు. రాధాకృష్ణ లీలా మాధుర్యమునందలి ఆధ్యాత్మిక రహస్యాలను ఎరుకుపరిచారు. సూరదాస్ ఆనందమునకు అవధులు చిక్కలేదు. తనకు మంత్రదీక్ష నొసంగి అనుగ్రహించారు వల్లభాచార్యులు. సూరదాసులో అప్పటి ఒక దివ్య పరిణామం పొడసూపసాగింది. అత్యద్భుతంగా అతని నుండి కవిత్వం కదలసాగింది. రాధాకృష్ణుల దివ్య లీలలను గూర్చి గానము చేయు ప్రారంభించాడు. ఆ కీర్తనలే సూరసాగర్ అను పేరుతో ప్రాచుర్యము నొందినవి. సూరదాసు మహాశయుడు 1,00,000 గీతములు వ్రాసినట్లు ప్రసిద్ధి. ప్రస్తుతము 8,000 మాత్రమే మిగిలి ఉన్నట్లు, తక్కినవి కాలగర్భములో కలిసిపోయినట్లు తెలియచున్నది. భాగవతమునందలి భక్తి తత్వాన్ని, నిగూఢ ఆధ్యాత్మిక రహస్యాల్ని సూరసాగర్ నందు వర్ణించడం జరిగినది. ప్రతి సన్నివేశము పాఠకుల కనుల ముందు ప్రదర్శింపబడినట్లే చిత్రించడము సూరదాసు యొక్క ప్రత్యేక ప్రతిభ వైశిష్టము. మనోహర సన్నివేశ వైచిత్ర్యము కను వెనుక నిగూఢ ఆధ్యాత్మిక రహస్యములను దాచి ఉంచుట వారి అద్భుత రచనా విలాసము. సూరసాగర్ నందలి ఒక ఆణిముత్యమును దర్శించి చర్చించి ఆనందించెదముగాక. భక్తుని హృదయంలో భగవంతుని కొరకు చెలరేగిన పరితాపము భగవద్ దర్శనంతోనే తీరాలనే భావాన్ని
రాధాకృష్ణ ప్రణయ గాథ ద్వారా సూరదాస్ ఎంతో మనోరంజకముగా చిత్రించాడో తెలుసుకుందాం. రాధ ఒకనాడు చెలికెత్తెలతో కలిసి క్రీడిస్తున్నది. కొన్ని క్షణాలు రాధ కనిపించలేదు. చెలులంతా రాధ కొరకు అన్వేషణ జరిపారు. ఒక వృక్షఛాయలో స్పృహలేక పడి ఉన్న రాధను చూశారు. భీతి చెందారు. ఏదో సర్పము కాటు వేసి ఉంటుందని గ్రహించారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి రాధ తల్లి అయిన సునయనాదేవితో, అమ్మా, మీ బిడ్డ అయిన రాధను కృష్ణ సర్పం కాటు వేసిందని చెప్పారు. సునయనాదేవి శరీరం కంపిస్తున్నది. నేత్రముల వెంట అశ్రుధారలు రాలుచున్నవి. కంఠం గద్గదమగుచున్నది. భోరున ఏడవసాగింది. ఆమె బాధను చూసి ఒక వృద్ధుడు, అమ్మా సునయనాదేవి, ఆపదను చింతిస్తూ నీ మనసు అల్లాడిపోతున్నదే గాని ఆపద నుండి బయటపడు పర్యవసానమును ఆలోచించలేకపోతున్నది. కృష్ణ సర్పం కాటువేసి ఉంటుందని రాత చిలికెత్తెల అనుమానం. దానికి విరుగుడు వేయాలి. అది కృష్ణునికే సాధ్యం. అతనిని తొందరగా పిలిపించాలి అంటూ సలహా ఇస్తాడు. ఆ మాటలు వినిన సునయనాదేవి త్వరగా వెళ్ళి, నందకిషోర్ని తీసుకురండి, త్వరగా వెళ్ళండి, నా బిడ్డకు ఏ ఆపద సంభవించుచున్నదో అని విలపిస్తున్నది. ఒక గోపబాలుడు వెంటనే వెళ్ళి యశోదామాతతో, అమ్మా, రాధను కృష్ణ సర్పం కాటు వేసిందట. నీవు శ్రీకృష్ణుని తొందరగా రాధ చెంతకు పంపాలి. శ్రీకృష్ణుని మించిన మంత్రవైద్యుడు మన వ్రజభూమిలో లేడు. మీరు ఆలస్యం చేస్తే రాధ జీవితానికి ముప్పు వాటిల్లగలదు అని తెలియచేస్తాడు. ఈ వార్త విని యశోద మందహాస వదనురాలైందని సూరదాసు అభివర్ణిస్తాడు. రాధను కరచిన కృష్ణ సర్పం తన కన్నయ్యేనని యశోద గ్రహించినదట. తనకు తెలియకనే కృష్ణయ్య మంత్రశాస్త్రంలో ఇంత ప్రావీణ్యం ఎప్పుడు సంపాదించాడా అని పరిహాసంగా ఆశ్చర్యపోతుందట. ఆడుకుంటున్న శ్రీకృష్ణుని పిలిచి, నాయనా కన్నయ్య, రాధను కృష్ణ సర్పం కాటు వేసిందట. పాపం, ఏమి అపాయం జరుగుతుందో, వెళ్ళి రక్షించు అని శ్రీకృష్ణుని వైపు నవ్వుతూ వెటకారంగా చూసిందట యశోదమాత. శ్రీకృష్ణుడు వెంటనే రాధ ఉన్న స్థలానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాధను చూశాడు. కృష్ణుడు వచ్చాడన్న వార్త రాధ చెవిన పడింది. హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆనంద పారవశ్యంలో నేత్రాల వెంట అశ్రుధారలు రాలుతున్నాయి. శరీరము కంపిస్తున్నది. ఈ లక్షణాలన్నీ చూసిన సునయనాదేవికి భయం అధికమైంది. కృష్ణ, నా రాధను రక్షించు, నేను నీకు రుణగ్రస్తురాలునై ఉంటాను అని దుఃఖించింది. రాధ యథార్థ స్థితిని గ్రహించిన శ్యామసుందరుడు లోన ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ రాధను సమీపించాడు. మంత్రోచ్చరణ చేయుతున్నట్లు ఓరకున్న పెదవుల్ని అనవసరముగా కదిలించుతున్నాడు. తన అమృతహస్తముతో రాధ శరీరాన్ని స్పృశించాడు. అంతే, వ్యాధి నుండి రాధ బయటపడింది. బాధ నుండి విముక్తి పొందింది. నిద్ర నుండి లేచినట్లు లేచింది. పరిస్థితి అర్థం కానట్లు ప్రశ్నల పరంపరలు కృమ్మరించిన విషయావగాహన చేసుకుంటున్నది. రాధ, శ్యామసుందరుని దయచేతనే ఈనాడు నీవు రక్షింపబడ్డావు అని అప్రయత్నంగా సునయనాదేవి అన్నదట. రాధ కృతజ్ఞతతో శ్రీకృష్ణుని వైపు చూసిందని సూరసాగర్ నందు అపూర్వంగా చిత్రీకరించాడు. సూరసాగర్ నందు చిత్రీకరించబడిన ఈ సంఘటనలో ప్రేమోల్లాప తరంగాలు, వెటకారపు శిల్పాలు,
భావపూరిత విన్యాసాలు సౌందర్యోపానకులకు వెర్రివాళ్లను చేస్తాయి. కృష్ణ విరహాన్ని భరించలేక రాధ పడిపోవడము, కృష్ణ సర్పం కాటు వేసి ఉంటుందని చెలికత్తెలు చిత్రించడము, ఈ కల్పనా తరంగాల వడిని అర్థం చేసుకోలేక పుత్రికా వాత్సల్య సుడిలో పడి సునయనాదేవి విలపించడము, బాధా నివారణకు శ్రీకృష్ణ హస్తస్పర్శయే దివ్యౌషధమని వృద్ధుడు తెలియచేయడము, ఈ వార్తను వినగానే ఇందులోని మాయా నాటక ప్రభావ విశేషాలను గ్రహించి యశోదాదేవి మందహాసమును చిందించడము, తల్లి మాట జవదాటనట్లు విధేయ విద్యార్థిలా శ్రీకృష్ణుడు రాధ ఇంటికి అరుదించడము, శ్రీకృష్ణుని రాక తెలియగానే రాధ మనస్సులో కలిగిన ఆనందోత్సాహాలు శరీర కంపనాదుల ద్వారా వ్యక్తం కావడము, ఈ గారడీ విశేషాలు అర్థం కాని సునయనాదేవి శ్రీకృష్ణుని ప్రార్థించడము, అన్నీ తెలిసి ఏమీ తెలియనట్లు పెళ్ళుబుకుతున్న నవ్వును ఆపుకుంటూ శ్రీకృష్ణుడు రాధను స్పృశించడము, మంత్ర ప్రభావముచే రాధ ఆరోగ్యవంతురాలైనట్లు కళ్ళు తెరవడము సౌందర్యోపాసకులను ఆనంద శిఖరాలకు మోసుకొని పోతాయి. మరి తాత్వికుల విషయం వేదాంతావగాహన పరులకు ఎలా గోచరిస్తుందో చూడండి. చెలికత్తెలనడి విషయ వాసనా ప్రపంచముతో క్రీడిస్తున్న రాధ అనడి జీవుని మనస్సు వాసుదేవుని వైపు మరలగానే అంతవరకు సాగించిన భోగ జీవన క్రీడకు స్వస్తి జరుగుతుంది. భగవానునిపై మనసు మరలిన జీవుడు రాధవలే నిష్క్రియత్వము నొంది తదేకంగా పరమాత్మను గూర్చియే చింతిస్తుంటాడు. రాధనిడి జీవునిలో కలిగే ఆంతరంగిక పరిణామాన్ని గుర్తించలేని చెలికత్తెలనడి ప్రాపంచిక జీవులు భ్రాంతి అనడి కృష్ణ సర్పము కాటు వేసిందని భావించి గోల చేస్తారు. అది వినగానే మనస్సనిడి సునయనాదేవి విలపిస్తూ ఆరాటపడుతుంది. అవగాహన కలిగిన బుద్ధి అనేది వృద్ధుడు కృష్ణ సందర్శనమే దివ్యౌషధమని తెలియచేస్తాడు. కృష్ణ సందర్శనము కలుగవ అయి ఉన్నచో గురుదేవుని అనుగ్రహం కావాలి. అశోదయే అట్టి గురుదేవులని యశోదామాత అనుగ్రహంతో శ్రీకృష్ణుడను దేవుడు రాధాగృహం అనే జీవ శరీరములో వ్యక్తం కాగానే జీవ చైతన్యము ఆత్మ చైతన్యముగా మారుతుంది. అట్టి దివ్య పారవశ్య ఆత్మానుభూతిలో అనేక శుభచిహ్నాలు గోచరిస్తాయి. అవియే రాధ శరీరము ద్వారా వ్యక్తమైన గగుర్పాటు, శరీర కంపనము, అశ్రుధార మొదలగునవి. భగవానుని స్పర్శచే కలుగు దివ్యానందమే రాధలో కలిగిన దరహాసము. రాధ వెంటనే కళ్ళు తెరిచి చూస్తుంది. ఆమెకు కృష్ణుడు కనిపిస్తాడు. ఆత్మానుభూతిని పొందిన జ్ఞాని ప్రపంచాన్ని దర్శించగానే అతనికి సమస్తము కృష్ణమయంగా గోచరిస్తుంది. ఇది పై సన్నివేశము ద్వారా సూరదాసు సృష్టించి వెలుగుచ్చిన అద్భుత ఆధ్యాత్మిక చింతన ప్రభావ జనిత అపూర్వ చిత్రీకరణ విలాసము. పరమ పవిత్రమైన భాగవత గ్రంథములోని సన్నివేశములను సూరదాసు చక్కగా వర్ణించసాగాడు. భగవానుని లీలా మాధుర్యమును వివరించుటచే సూరదాసు హృదయమే ఒక బృందావనంగా తయారైంది. నిరంతరము పారవశ్య దివ్యోన్మాద స్థితిలో జీవించేవాడు. శ్యామ సుందరుని సంకల్పం మినహా మరొక సంకల్పం అతని మనస్సులో కదలలేకపోతున్నది. భగవద్వియోగమును భరించలేక సూరదాసు తీవ్రంగా వ్యధ చెందేవాడు. పరమ విరహాసక్తిలో మేనుమరచి మనస్సు తెరచి తన మోగబాధను మాధవుని ముందుంచేవాడు సూరదాసు. కంటిపై రెప్ప వాలేది కాదు. ప్రాపంచిక విషయములలో ఆ రుచి గోచరించింది.
అరుచి గోచరించింది. ప్రాపంచక విషయములలో అరుచి గోచరించింది. శ్యామసుందరుని వదిలి క్షణకాలమైనను జీవించలేని స్థితికి సూరదాసు మనసు చేరింది. సూరదాసులోని భక్తి తన్మయత్వమును ఆత్మానుభూతిని గాంచిన భక్తులు విరివిగా తెంచి దర్శించేవారు, కానుకలు అందించేవారు. కానీ సూరదాసు బాగా మారిపోయాడు. భక్తులిచ్చే కానుకలు నిరాకరించేవాడు. నందనందుని పొందు తప్ప అన్యమైనవన్నీ తుచ్చమని భావించేవాడు. సూరదాసును అమితంగా ప్రేమించే భక్తులందరూ తనను సన్మానించడానికి ప్రయత్నించారు. సూరదాసు వారికి తన తీవ్ర అభ్యంతరాన్ని తెలియచేశాడు. క్షణికమైన గౌరవములందు తనకు ఆసక్తి లేదని తెలిపాడు. గోవిందుని సాయుధ్యమే ఘన గౌరవమని చాటాడు. ఒకనాడు సన్మానాలతో పొంగి మరునాడు అవమానాలతో కృంగే మనస్సు సూరదాసు వద్ద లేదు. ఒకనాడు గజారోహణ చేసి మరునాడు అన్యభారవాహి అయి జీవించడము తన అభిమతము కాదని సూరదాసు మహాశయుడు తెలియచేస్తున్నాడు. పద్మనయనుడు, ఘనశ్యామ సుందరుడు, మనోహరమూర్తి అయిన శ్రీకృష్ణదేవుని దాసుడుగా తన జీవితమును సాగించుటే తన మనోభిష్టమని తెలియచేసేవాడు. ఒకనాడు సూరదాసు రాధాకృష్ణ ప్రేమతత్వాన్ని గానం చేస్తూ వన ప్రదేశములో విహరించుచుండెను. మనస్సులో నడిచే సంకల్ప ప్రవాహానికి అనువుగా అడుగులు వేయుచూ కదలసాగెను. పారవశ్య భూమికలో సంచరించే సూరదాసునకు తాను నడుస్తున్నట్లు కూడా తెలియడం లేదు. దారి తప్పి అరణ్య ప్రదేశంలో ప్రవేశించాడు. తాను నడవడానికి వీలు లేని విధంగా చిక్కుకుపోయాడు. ఒకవైపు ముళ్ళ పొదలు, మరొక వైపు రాళ్ల గుట్టలు. ఎటుపోవడానికి వీలు కాలేదు. ప్రయత్నించి చూశాడు, ప్రయోజనం కనిపించలేదు. మరి తాను గ్రామానికి ఎలా తెంచాలి? దగ్గరలో జనసంచారం ఉన్నట్లు కూడా లేదు. ఈ నిర్జన ప్రదేశంలో తనను రక్షించేవారెవరు? ఈ విపత్తు నుండి తాను ఎలా విముక్తి పొందగలడు? తన ఆవేదన ఎవరికి వినపడుతుంది? తన హృదయేష్యుడైన శ్యామసుందరుని మనసంతా నింపుకొని సుశ్రావ్యంగా గానం చేయసాగాడు. సూరదాసు చేతికర్రను ఎవరో పట్టుకొని నడిపిస్తున్నట్లు తెలిసింది. సూరదాసు ఆ వ్యక్తిని మెల్లగా అనుసరించాడు. బాట సుగమమైంది. బాబూ, నీవెవరు? ఈ నిర్జన ప్రదేశంలో దిక్కులేక నిలబడి ఉన్న నాకు విముక్తిని ప్రసాదించావు. నీ మేలు ఈ జన్మలో మరోలేను. నీ పేరేమిటి? మీ తల్లిదండ్రులెవరు? మీ స్వగ్రామమేది? అని సూరదాస్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. నడిపిస్తున్న వ్యక్తి మాట్లాడలేదు. గ్రామ పొలిమేరలో ప్రవేశించారు. రహదారిపై కాలిడగానే, బాబూ, ఇక నేను వెళ్ళగలను. నాకు ఇంతగా సహాయం చేసిన నీకు కృతజ్ఞుడను. ఇప్పుడైనా చెప్పు, నీవెవరు అని సూరదాస్ ప్రశ్నించాడు. సూరదాస్ నడిపిస్తున్న అజ్ఞాత వ్యక్తి సూరదాస్ చేతి కర్రను వదిలి గల్లు గల్లుమను అందెలతో రవళితో పరిగెత్తిపోయాడు. సూరదాస్ శరీరం కంపించింది. మనస్సు పట్టు తప్పింది. సుధామయమైన గాలి గజ్జల అలికిడి తన హృదయాన్ని అమాంతంగా ఆకట్టుకొన్నది. పరిస్థితి గ్రాహ్యమైంది. తనను నడిపించి తీసుకొని వచ్చినదెవరో బోధపడింది. అంధకార బంధురమైన తన జీవితంలో ప్రకాశవంతమైన జ్ఞానజ్యోతిని వెలిగించిన వాడే ఈనాడు కర్ర పట్టి నడిపించాడు. క్షేమకరమైన జీవన బాటలో తన బ్రతుకును మలుపు త్రిప్పినవాడే ఈనాడు అరణ్య ప్రదేశము నుండి తరలించి గ్రామ పొలిమేరలో నిలిపాడు. సూరదాస్ నేత్రాలు మేఘాలై ఆనంద వర్షధారను కురిపిస్తున్నాయి. తనలో ఆలోచన సుడి ప్రారంభమైంది. వెంటనే హృదయంలో విషాదం అలుముకుంది.
సూరదాసు భోరున విలపించసాగాడు. హే లీలా మానుష విగ్రహ, నవనీత చోర, నిన్ను గుర్తించలేననుకున్నావా? దిక్కులు తెలియని ఈ గ్రుడ్డివానిపై దయ కలిగిందా? దిక్కులేని ఈ సూరదాసు ప్రక్కన నిలబడి అడిగిడి నడవడి నేర్పావా? నడిపించి నటించి కాఠిన్యంతో విడిపించుకుని వెళ్ళావా? కృష్ణా, నేనెంత పాపాత్ముడను! నీవు దగ్గరే ఉండి నడిపిస్తున్నను నీ దివ్య మంగళ మందుల రూపమును గాంచుటకు నోచుకోలేకపోతిని. ప్రభు, నా గత జీవన సంచితమంతయు కలిసి ఈ అంధత్వ రూపమును అరుదించినట్లున్నది. సృజనప్రియ, సుదర్లభ, సుందర రూప, ప్రారబ్ధవశాత్తు లభించిన గురుడితనము చే నీ సుందర రూపమును గాంచలేకపోయాను. కానీ భగవాన్, నా వీణులు చేసిన నేరమేమి? నిన్ను అనేక సార్లు పలకరించాను, నిన్ను గూర్చి వివరించమని ప్రార్థించాను. నీవు ఒక్క మాట కూడా నోరు తెరిచి మాట్లాడలేదు. గురుడ్డివాడినై నీ మందుల రూపమును గాంచలేనని నేను వీణుల విందుగా నీ అమృత వాక్కు నాలకించి తరించేవాడును కదా కన్నయ్య, నా బ్రతుకు నీకు వేళాకోళమైనదా? అర్హత లేని నాకు అగుపించకూడదని సంశయించావా? పిచ్చికృష్ణ, ఎంత పిలిచినా మారు పలకకుండా నన్ను విసిగించి ఉడికించి మోసం చేసి వెళ్తావా? నందనందన, పో, వెళ్ళు. ఎంత దూరం వెళ్ళగలవో చూస్తాను. నీవు బాహ్యంలో ఎంత దూరంగా వెళ్ళినా నా ఆంతర్యంలో నా హృదయ మందిరం నుండి అదృశ్యం కాగలవా అంటూ విలపిస్తూ పడిపోయాడు. నేల కొరిగిన సూరదాసు మహాత్ముని శిరస్సు నేలనంటలేదు. సుకుమార పాదద్వయంపై తలవాలింది. సూరదాసు గగుర్పాటు చెందాడు. ఆ పాదాలను స్పృశించాడు. కుసుమ కోమలమైన పవిత్ర పాదద్వయ స్పర్శతో తన హృదయం ఆనందసాగరంగా మారింది. అది తన బాలకృష్ణుని పావన చరణ యుగమని గ్రహించాడు. తన కన్నీటితో స్వామి పాదాలను అభిషేకం చేస్తూ, కన్నా, కరుణించావా అని అప్రయత్నంగా అన్నాడు. అంతే, దయాస్వరూపుడైన శ్యామ సుందరుని కరుణ కట్టలు త్రెంచుకొని ఉరికింది. సూరదాస్ నేత్రాలను ఆదిదేవుడు తన అమృతహస్తంతో స్పృశించాడు. సూరదాస్ తచ్చుష్మంతుడైనాడు. భగవానుని మంజుల రూపాన్ని దర్శించాడు. సూరదాస్ నేత్రాలు ఆనందాశ్రవులను వర్షించుచుండా, భగవాన్, చాలు, ఈనాటితో నా జన్మ చరితార్థమైంది. ఆదిదేవుని అపురూప దర్శనంతో నాలోని అజ్ఞానమంతయు అదృశ్యమైనది. దేవదేవ, దీనవత్సల, నిన్ను కాంచిన నా ఈ నేత్రాలతో ప్రపంచమును గాంచలేను. నా నేత్రాలకు మళ్ళీ అంధత్వాన్నే ప్రసాదించు అని బాలకృష్ణుని సూరదాస్ ప్రార్థించాడు. వాసుదేవుడు మందహాసమును చిందించాడు. లీలా మనుషు విగ్రహముని దరహాసమును గాంచి ఆంతర్యములో ఆనందమును అనుభవిస్తూ సూరదాస్ అంతర్ముఖుడయ్యాడు. వెంటనే ఆయన నేత్ర దృష్టి కూడా వెనుదిరిగి హృదయేశునిపై నడిచి అంతర్లీనమైంది. భగవానుని దివ్య దర్శనంతో సూరదాసునిలో వినూత్న పరిణామం గోచరించింది. సదా భగవన్నామ సంకీర్తన యందు కాలం గడిపేవాడు. నిరంతరము రాధాకృష్ణుల మధురలీలను గానం చేస్తూ పరవశించిపోయేవాడు. సూరదాస్ భక్తి పరిమళాలు నలువైపులా వ్యాపించాయి. భక్తులు విరివిగా ఆకర్షింపబడ్డారు. సూరదాస్ మహితాత్ముడని కీర్తించసాగారు. అవంతికా నగరమును పాలించు ప్రభువు చక్కటి భక్తి శ్రద్ధలు కలవాడు. అతని ఆస్థానమునందు ఉద్దండులైన పండిత ప్రకాండులు ఎందరో గలరు. ఒకనాడు తన ఆస్థానములోని సంగీత విద్వాంసులొకరు గానం చేయగా ఆ సుశ్రావ్య గానమునకు రాజుగారి మనస్సు తృప్తి చెందినది. గాయక శిరోమణి, మీ గానము మమ్మల్ని ఆనంద శిఖరాలకు మోసుకుని పోయినది. మిమ్మలను మించిన గాన కోవిదులు ఈ దేశంలో లేని మాట వాస్తవము. అపరనార్దులైన మీరు మా కొలువులో పండితులై ఉండుట మా భాగ్యము అని రాజు స్తుతించెను.
గాయకుడు రాజుగారి ప్రశంసలకు అడ్డు పలుకుతూ, మహారాజా క్షమించాలి, నా గానముతో మిమ్మల్ని ఆనంద పారవశ్యములో ఓలలాడునట్లు చేయగలుగుట నా అదృష్టము. అది భగవానుడు నాపై కురిపించిన కరుణావృష్టిగా భావిస్తున్నాను. కానీ ప్రభూ, నా గానమునికే మీరెంతగా మురిసిపోయారు. మధురాక్షేత్రమున సూరదాసును మహాత్ముడు కలడు. అతడు జాత్యంధుడు. అతడి గానమునకు గంధర్వులు కూడా పరవశించెదరు. నాదలోలుడై సూరదాసు గానము చేయుచున్న నారద తంబురాది గాన కోవిదులు సంగీతము నాలకించినట్లుండును అని తెలియచేశాను. రాజుగారి మనస్సు ఉరకలు వేసింది. సూరదాస్ మహనీయుని దర్శించవలయునని, అతని గాన మాధుర్యమును ఆస్వాదించి తృప్తి చెందవలయుననేది ఆకాంక్ష రాజుగారి అంతఃకరణములో గాఢంగా పెనవేసుకుంది. వెంటనే మంత్రి గారిని పంపి సూరదాసును ఆహ్వానించి రాజమందిరమునకు తీసుకురమ్మని తెలియచేశాడు. సూరదాస్ రాజుగారి విన్నపము ఆమోదించి రాజమందిరమును కరుదించారు. రాజుగారి సమక్షములో ఆస్థాన పండితులందరూ వీక్షించుచుండా సుశ్రావ్యంగా గానాలాపన చేయడానికి ప్రారంభించాడు. సూరదాస్ గానమును ఆలకించి రాజు పరవశుడై ఆనంద బాష్పాలు విడిచాడు. అచ్చట ఆసీనులై ఉన్న పండిత మాన్యులందరూ విస్మయం పొందారు. అది సామాన్య గానము కాదు. తన ఆరాధ్య దైవమైన శ్యామ సుందరుని పొందుకై పరితపించు సూరదాసు మహాత్ముని హృదయపు లోతుల నుండి పెళ్ళుబికిన సుధామయ అనురాగ స్రవంతులు. వ్యాకుల చిత్తుల మనో వైకల్యములను సరిచేయు అమృత రసమయ ఓషధులు. రాజుగారు సూరదాసును ఆలింగనం చేసుకొని సన్మానించారు. సభికులందరూ అత్యద్భుతంగా ప్రశంసించారు. సూరదాసును ఆ ప్రశంసలు కదిలించలేకపోయాయి. తన వ్యక్తిత్వాన్ని నందనందుని ఆరాధనలో పూజా సుమముగా సమర్పించిన సూరదాసు హృదయాన్ని నిందాస్తుతులు తాకగలవా? తనను అమితంగా ప్రేమించి అభిమానించిన ప్రభువును ప్రశంసించిన పండితులను ఉద్దేశించి, సూరదాస్ మహనీయులారా, వందనములు. నా నుండి వ్యక్తమయ్యే ప్రతిభ ఏదైనాను అది బాలకృష్ణుని వైశిష్ట్యమే. నేనొక పనిముట్టును, బుధజన సేవకుడును, భక్తజన దాసుడను అని తన ఆంతరంగిక వైభవమును వ్యక్తీకరించు అమృత వచనములను వినమ్రతతో విన్నవించాడు. రాజుగారి కొలువులో సూరదాస్ మహాత్ముడు ప్రదర్శించిన గాన కళా వైదుష్యము అంతఃపుర ప్రాంగణంలోకి ప్రాకింది. సూరదాసు గానం వినవలయుననిడి తన అభీష్టమును రాణిగారు రాజుగారితో తెలియజేయడం జరిగింది. రాణిగారి మనోవాంఛను నెరవేర్చున్న ఉద్దేశ్యముతో రాజుగారు సూరదాసును సమీపించి రాణిగారి అంతఃపుర మందిరంలో గానసభ చేయవలసిందని ప్రార్థిస్తారు. రాజుగారి కోరికను సూరదాస్ అంగీకరిస్తారు. అంతఃపురమునకేగి గానసభ ప్రారంభిస్తారు. సూరదాసు అంధుడు గనుక అంతఃపుర స్త్రీలందరూ ఆ మహాత్ముని ఎదుట ఆసీనులై ఆ మహాత్ముని అమృత గానమును ఆలకించుచున్నారు. రాధాకృష్ణుల దివ్య లీలా వైభవమును ఆంతరంగికముగా అనుభవిస్తూ తన అనుభవ సాగర గర్భము నుండి పిల్లుబికిన రసమయ సంగీత తరంగాలను సూరదాసు అభివ్యక్తం చేయుచుండ అచ్చట ఆసీనులై ఉన్న అంతఃపుర స్త్రీల నేత్రాల నుండి ఆనంద బాష్పాలు నిలవలేక జారుచున్నవి. సూరదాసు గానము చరమస్థాయికి చేరుకుంది. శ్రీకృష్ణ వైభవమును గానము చేయుతున్న సూరదాసు మహాత్ముడు కృష్ణ చైతన్యంలో మునకలేయసాగాడు. కంఠస్వరం తగ్గుతున్నది.
సాహిత్యము పట్టు తప్పుతున్నది. అప్రయత్నముగా కొన్ని క్షణాలు గానము ఆగిపోతున్నది. గగుర్పాడు చెందుతున్న సూరదాసు శరీరము ఎడతెగని ప్రవాహము వలె స్రవించుచున్న ఆనంద బాష్పములు చూపరులకు విస్మయం అందించుచున్నవి. సూరదాస్ పాడలేక ఆపేశాడు. తన హృదయ నివాసి అయిన వాసుదేవుడు దేహమంతయు వ్యాపించాడు. మనసంతయు నావరించాడు. నేత్రాల్లో నిలిచిపోయాడు. సూరదాస్ మహాత్ముడు తానే చైతన్య స్వరూపంగా మారిపోయాడు. అంధత్వము చర్మ చక్షువులకే గాని చైతన్యమైన తనకు అంధత్వం ఎక్కడిది? సూరదాస్ నేత్రాలు తెరిచాడు. అంతఃపుర మందిరము, అంతఃపుర స్త్రీలు, అక్కడ కనిపిస్తున్న వస్తుజాలము సమస్తము సూరదాసులకు కృష్ణమయంగా గోచరించుచున్నది. అంతఃపుర పరిచారిక ఒక పాత్రలో పాలు తీసుకుని వచ్చి సూరదాసు ముందుంచసాగింది. సూరదాస్ ఆవిడను గాంచి, కృష్ణ, నా కొరకు క్షీరమును తెచ్చావా? క్షీరసాగర శయన, నీ అనుభూతిలో ఒలలాడే నాకు ఇక క్షీరము యొక్క అవసరమేమున్నది అని పలికాడు. అంతఃపుర స్త్రీలు దిగ్భ్రాంతి చెందారు. ఏమిటి, సూరదాస్ అంధుడు కాడా? ఎంత మోసము జరిగిపోయింది అని అప్రయత్నముగా అన్నారు. సూరదాస్ మందహాసమును చిందిస్తూ, కృష్ణ, ప్రపంచములో వెలుతురు లేదు, నీలో చీకటి ఉండదు, నిన్ను దర్శించిన వారికి అంధత్వము లేదు, నిన్ను మరచిన వానికి దృష్టి లేదు. అంతయు కృష్ణమయమై ఉండ అజ్ఞానమెచ్చటున్నది, అంధత్వం ఎందుకుంటుంది అంటూ నేల కొరిగాడు. అంతే, అయిపోయింది. సూరదాస్ చైతన్యము కృష్ణ చైతన్యములో లీనమైంది. చూపరులందరూ దిగ్భ్రాంతి చెందారు. కన్నీరు కార్చుతూ సూరదాస్ పాదాలపై పడ్డారు. చూపు లేకున్నను అత్యుత్తమ బాటలు నడిచిన ఆ మహాత్ముని పాదపద్మములను శిరమును ధరించారు. అతని పాదములు నడిచిన బాటలో తమ అడుగులు వేయి శక్తిని భక్తిని ప్రసాదించమని ప్రణమిల్లి ప్రార్థించారు. సూరదాస్ అమరరత్నము, సూరసాగర్ అమృత భాండము.